నమస్తే అందరికీ. ఈరోజు ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను సుందరకాండ పారాయణానికి ఇన్వైట్ చేసింది. నేను నా ఫ్రెండ్స్తో కలిసి బయలుదేరాను పారాయణానికి. యాజ్ యూజువల్గా లెగోస్లో ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. పైన వర్షం పడుతుంది. ఆ వర్షం వల్ల నీళ్లు రోడ్ల మీద కాలువల్లాగా ఉన్నాయి. చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో వర్షం. జర్నీ కొంచెం కష్టమైనా ఫైనల్లీ ఆలస్యంగా అయినా పూజ దగ్గరికి వచ్చేసాం. అక్కడ అందరూ ఒకే కలర్ రెడ్ కలర్ థీమ్ డ్రెస్లో వచ్చారు. రెడ్ కలర్ డ్రెస్లో అందరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. చూడండి ఆవిడ ఎంత చక్కగా పాడిందో. అలాగే అందరూ చాలా మంది పాటలు పాడారు, భజన జరిగింది. అప్పుడు ఆ రూమ్ లో ఉన్న అట్మాస్ఫియర్ చాలా డివైన్ గా అనిపించింది. ఎంతో సంతోషంగా అనిపించింది. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తర్వాత స్వామివారికి ఆరతి జరిగింది. ఈ విధంగా పూజా కార్యక్రమం అంతా జరిగింది. తర్వాత నేను వాళ్ళ ఇంట్లో చూశాను, పెద్దది సత్యసాయి బాబా వారి ఫోటో ఉంది. బాబా వారి కోసమని ఒక ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేశారు. పూజ అయిన తర్వాత అందరం ఒక నిమిషం అక్కడే నించొని ఉన్నాము. అందరూ కలిసి మాట్లాడుకున్నాము. తర్వాత అందరము కలిసి ప్రసాదం తిన్నాం. ప్రసాదం కూడా చాలా రుచికరంగా ఉంది. దేవుడి ప్రసాదం కాబట్టేమో ఇంత రుచిగా అనిపిస్తుంది. ప్రసాదం తిని కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాము. దారిలో వస్తూ నేనేం చేశానో తెలుసా, ఒక చెట్టు దగ్గర నాకు ఆకు కావాల్సి ఉంటే కొంచెం పీక్కొని వచ్చాను. అది చిన్న క్షణం నాకు మన ఊర్లో విలేజ్లో చేసినట్లే అనిపించింది. ఈ విధంగా నైజీరియాలో లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.